పెన్షన్ వస్తుందా? పెద్దమ్మ రాదా? వస్తుంది ముగ్గురికి. పెంచాడా 4000 ఒకటో తారీఖు కరెక్ట్గా వస్తుందా? ఒకసారి లక్ష్మీనారాయణ వెనకరన్నా ప్రతి కష్టానికి నష్టానికి జగన్మోహన్ రెడ్డి గారి పాపమే. సార్ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని నమ్మాలని చెప్పాను, అది నిజం ఉందా సార్? ప్రతి హామీని కూడా అమలు చేస్తా పోతున్నాం. మేము ఇప్పటికే సూపర్ 6లో హామీలు అన్నింటినీ కూడా అమలు చేశాం. అన్నదాత సుఖీభవని కేంద్రం రేపు ఎప్పుడు ఇవ్వబోతుందో అప్పుడు వెంటనే దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులను కూడా ఇవ్వడం చేయడం జరుగుతుంది. బ్రహ్మాండంగా వైఎస్ఆర్సీపీ నేతలు తలెత్తుకోకుండా తలెత్తుకుని తిరగలేని పరిస్థితులు వస్తాయి. అవకాశం వచ్చినప్పుడు పోయి మీరు కూడా ఒక ఫోటో తీసుకొని సెల్ఫీ పెట్టి 1000 కోట్లు దాచింది ఈ అపార్ట్మెంట్ లోనే అని చెప్పి గ్రూపుల్లో పెట్టండి. ప్రజలకు తెలుస్తాయి మన సొమ్ము ఎక్కడికి పోయింది అనేటువంటిది. పేదవాడు రెక్కల కష్టం చేసుకుని సాయంత్రానికి ఏదో ఒక క్వార్టర్ రాగుదాం అనుకుంటే ఆ క్వార్టర్ లో కూడా 100 రూపాయలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలకి ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉండాల్సిందే. అన్నా క్యాంటీన్కి పోతే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కూడా ఆడబెట్టాలా, ఇవి తీసేసాడా, తినే అన్నం లేదు మన్నేసిపోయాడు అని గుర్తు చేయడానికి మనం అన్నం పెడితే మన్నేసాడు సున్నం పెట్టాడు మనకి అనేటువంటిది అక్కడ గుర్తు చేయాలి. క్వార్టర్ బాటిల్ తాగే షాప్ లో గుర్తు చేయాలి. ఇవాళ 20 రూపాయలు ఉంది, ఇంతకుముందు 180 రూపాయలు ఉంది, ఈ 100 రూపాయలు అక్కడికి పోయిందిరా అని. రైతులకు మీకు డ్రిప్ ఇవ్వలేదనేది గుర్తు చేయాలి, మీ కాలువలకు నీళ్లు ఇవ్వలేదనేది గుర్తు చేయాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదనేది గుర్తు చేయాలి. మా అక్క చెల్లెలని ఎంత అరాచకాలు జరిగాయి అనేటువంటిది అనుక్షణం గుర్తు చేయాలి. అరాచక పాలన ఒకవైపు, ఇవాళ సాంప్రదాయబద్ధంగా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మరోవైపు. ఈ తేడాన్ని ప్రతి రోజు కూడా మనం గుర్తు చేస్తూనే ఉండాలి అనేటువంటిది మీ అందరినీ కోరుతూ కిందకి ఏం చెప్పంటారు? జగ్గైపేట వాళ్ళకి బిల్లు రాదు. కొంతమంది ఉన్నారు, కొంతమంది చచ్చిపోయారు. ఇప్పటికీ వాళ్ళ కుటుంబం బాధపడేది బిల్లులు ఇంతవరకు చెల్లించలేదు. రాష్ట్రంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించినటువంటి గత ప్రభుత్వ పాలన నుంచి బయటపడడానికి ఈ రాష్ట్రంకి మరింత సమయం పడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు రోజు సడన్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తుకొచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక ట్వీట్ పెడుతున్నాడు. అయ్యా, నీ పాపమేనైనా ఈ రాష్ట్రం దిగి దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోయి ఇదేదో ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు ప్రతిరోజు ఒక్కసారి అర్థంలో ఈ బొమ్మని మీరే చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆర్థిక విధ్వంసానికి పాపానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మీరు గతంలో దాదాపు 10 లక్షల కోట్లకు చేరినటువంటి అప్పులు, 1,14,000 కోట్ల రూపాయల బకాయిల్ని మీరు పెట్టిపోయారు. 1,14,000 కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి. పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. పిఎఫ్లని మీరు వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది. స్త్రీనిధి ఫండ్స్ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని అరాచకాలు ఎంత స్థాయిలో జరిగాయి అనంటే
భారతదేశంలో రిపోర్టు తయారు చేస్తే అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్న ఏకైక రాష్ట్రం ఏంది అని అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నిర్వాకం మీది కాదా? ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు? చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎన్ని రకాలు 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేసింది మీరు కాదా? ఆ 60% వాడేసింది మీరు కాదా? ఇవాళ మేము ఆ 60% ప్లస్ 40% 100% ఫండ్స్ని మేము కేంద్రానికి 12,000 కోట్ల రూపాయలు చెల్లించి 75-76 పథకాలని రివైవ్ చేశాం. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి మూల కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు పెడుతుంటే దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది. చేసిన పాపాలు మీరు, మీ పాపాల ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల ఊపులో కూరుకుపోయింది. మేము అప్పులు చెల్లించిందేదో ఆ డబ్బులు తీసుకున్నారు, ఏం చేశారని. ఆయన నువ్వు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి, అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేయడం జరుగుతోంది తప్ప తినడానికో ఇంకో దేనికో కాదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిది. ఇక కాంట్రాక్టర్ల బిల్లుల బకాయిలు విపరీతంగా ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత దశల వారీగా క్లియర్ చేసుకుంటూ వచ్చాం. మ్యాక్సిమం ఇవాళ రిలీఫ్ చేశాం. ఇంకా ఎక్కడైనా పాత ఉంటే కూడా వెతికి వాటినే ప్రయారిటీలో పెట్టి రిలీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఎందుకు అనంటే దాదాపు కాంట్రాక్టర్లని చితికిపోయేటట్టు చేసినటువంటిది గత ప్రభుత్వం. అది ఒక రోజులో కోలుకునేలా చేయలేనటువంటి పరిస్థితి. కనీసం ఇప్పుడు కొంత ఆక్సిజన్ ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత తొందరలోనే వ్యవస్థను కూడా రివైవ్ చేసేటువంటి